హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఏంటా ఈ బిల్డింగ్ అనుకుంటున్నారా? సో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాకు తెలిసాయి, మీకు కూడా షేర్ చేద్దామని వీడియో తీయడం అయితే జరిగిందండి. లోపల స్టాట్యూస్ అయితే సూపర్గా ఉన్నాయి కదా, చూస్తుంటే ఎవరా వీళ్ళు అనుకుంటున్నారా? అందరి గురించి నేను చెప్తాను. సో ఇదైతే ఒకటి మ్యూజియం లాంటిది అనమాట. ఇది అంతా రెడ్డిస్కి సంబంధించింది మాత్రమే. ఇది కొండవీడు దగ్గర రెడ్డి రాజుల వారసత్వం అని ఉందండి. సో ఇందులో 3 విభాగాలుగా విభజించారనమాట. అంటే కింద ఫ్లోరు, పైన ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు. సో ఫస్ట్ ఫ్లోర్లో నాగమ్మ విభాగం అని ఉంది. సో అది కొండవీడి ఏంటి, అప్పుడు పాతకాలంలో రాతితో మనకి విగ్రహాలు చెక్కేవాళ్ళు కదా. సో అవన్నీ ఎప్పుడు 10th సెంచరీ BC కాలం నాటి విగ్రహాలు కూడా ఇందులో పెట్టారు. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మనం పేరు విన్నాం కానీ తన గురించి మనకి చాలా తెలియదు చాలా మందికి. సో ఇక్కడ అందరి పేర్లు పెట్టారు. అలాగే ఇవి అప్పట్లో బుల్లెట్స్ అంట. సో వీటిని యూజ్ చేసే వాళ్ళని ఇక్కడైతే అంతా రాసి పెట్టారండి. సో ఇంకా ఇదైతే కొండవీడికి రూట్ మ్యాప్ అనమాట. అంటే దేని తర్వాత ఏముంటుంది, ఒకప్పుడు ఇలా ఉండేది. సో ఇప్పుడు అన్నీ కూలిపోవడం, అదంతా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇలా లేదు. బట్ ఆల్మోస్ట్ కొన్ని పడిపోయినా కూడా మనకు అక్కడైతే ఉంది కొండ. ఇక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే కొండవీడు వస్తుంది. మేము అది కూడా చూసాము. సో ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తానన్నమాట. ఇక్కడ ప్రతిదీ రాశారు, ఏంటి ఎవరు రెడ్లలో రకాలు ఉంటాయి, చాలా రెడ్ల రకాలు, వాళ్ళల్లో వంశాలు, ఎవరు పెద్ద ఏంటి అని డీటెయిల్గా రాశారు. సో ఇవైతే పాతకాలంలో ఉన్న దేవుడి విగ్రహాలు. గజలక్ష్మి విగ్రహం అంట, ఎంత చక్కగా బాగుందో కదా. సో పక్కన వినాయకుడు ఉంది. ఇది గోనారెడ్డి వంశం అంట. అంటే వాళ్ళ వంశంలో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు అవన్నీ ఉండేవి. అప్పట్లో కత్తులు లేవు కదా, వీటినే కత్తుల్లాగా వాడేవాళ్ళంట. ఈ రాళ్ళే కత్తులని అక్కడ రాస్తున్నాయన్నమాట, కత్తుల్లాగా. సో ఇంకా చాలా అన్ని రెడ్ల గురించి ఉంది. చెరుకు రెడ్డి అని ఇంకా చాలా రెడ్ల పేర్లు ఉన్నాయి, అవన్నీ మనకు కూడా తెలియదు. అప్పట్లో రేచర్ల రెడ్డి అంట, వాళ్ళ వంశం ఎలా అనేది, ఇంకా వాళ్ళ దేవుడు ఎవరిని పూజించే వాళ్ళు, అవన్నీ కూడా మనకి చక్కగా ఇక్కడైతే పెట్టారు. ఈ మ్యూజియంకి వెళ్ళడం వల్ల చాలా అంటే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఒక రోజంతా ఈ మ్యూజియంలో ఉన్న మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. మళ్ళీ వివరంగా బోర్డు మీద కూడా ప్రతిదీ రాశారు. సో ఇదైతే ఇంకొక ఫ్లోర్లోకి వచ్చాము. చూడండి ఎంత చక్కగా చెక్కారో కదా. అప్పట్లో ఓడలు, మనుషులు, రాజులు ఎలా ఉండేవాళ్ళు. సో ఇదైతే ఒక కత్తి, చూడండి ఎంత బాగుందో కదా. అప్పట్లో ఇలాంటి యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనకు అసలు తెలియదు. అప్పట్లో డబ్బులు ఇలా ఉండేవి, చిన్న చిన్న నాణ్యాలు అవి అంటారు కదా, అవి కూడా మనకి మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఇంకా అక్కడక్కడ గోడల మీద శిల్పాలు, అక్కడ ఎవరున్నారు ఏంటి, వాటి చరిత్ర ఏంటి, కొండవీడు అంటే ఏంటి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ప్రతిదీ కూడా మనకి ఇక్కడ వివరంగా చెప్పారు. సో మనం ఇది చూసిన తర్వాత కొండవీడు వెళ్తే ఇంకా చాలా బాగా ఉంటుంది. ఇది పేరేచర్ల నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఈ మ్యూజియం వస్తుంది. ఈ మ్యూజియం తర్వాత కొండవీడు వస్తుంది. సో ఈ మ్యూజియం చూసి మనం కొండవీడు వెళ్తే మనకు అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలి, ఏమేమి చూడాలి అనేది, దేని తర్వాత ఏది చూడాలనేది కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అయ్యో ఇది కూడా కొండవీడు అనమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా కత్తుల బావి అవి ఉంటాయంట. ఇది రూట్ మ్యాప్ అనమాట. సో ఇదైతే ఇంకొక విభాగం అంట, రేచర్ల రెడ్డిస్ అని. ఇక్కడ చాలామంది ఇవి ఉన్నాయి. అంటే ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా అనమాట. మన రెడ్డిస్ దానికి రెడ్డిస్లో వీళ్ళు ఏవో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన వాళ్ళ స్టాచ్యూస్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పట్లో మంచాలు అంటండి, మంచాలు ఎంత అందంగా ఉందో కదా. సో అప్పుడు ఇలాంటి మంచాలు ఉండేవి. ఇప్పుడు ఎవరిళ్ళల్లో కూడా ఇలాంటి మంచాలు అవి దొరకట్లేదు. సో చూడడానికి ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే, హాయిగా మనశ్శాంతిగా చూసి ప్రతి దాని గురించి మనం తెలుసుకోవచ్చు. ఇదైతే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రెడ్డి రాజులకి ఇచ్చిన గిఫ్ట్ అంట. ఇదైతే మనకి త్రిపురాంతకంలో ఉన్నాయండి, ఇవి వీరశిలలు అంటారంట. సో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత చుట్టూ విగ్రహాలే పెట్టారు. ఇవి ఏంటంటే పాత శిలలు, అప్పుడు చెక్కేవాళ్ళు కదా. ఇవన్నీ పాతకాలం నాటివి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అయితే జరిగిందని మాకు అనిపించింది.
సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి తప్పకుండా వెళ్ళి, గుంటూరుకి దగ్గరలో, గుంటూరు నుంచి ఒక 20 కిలోమీటర్స్లోనే ఉండిద్ది, ఒక్కసారి విజిట్ చేయండి. మనకి కొన్ని పాతకాలం ఇవి తెలుసుకోవడం కూడా మనకి ఇంపార్టెంటే. సో కొండవీడు చరిత్ర అంటే చాలా ఉంది. సో అది కూడా మేము కొండవీడు ఫోర్ట్కి వెళ్ళాము. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తానండి. సో తప్పకుండా వాచ్ చేయండి. అప్పట్లో బుల్లెట్స్ చూసారా ఎలా ఉన్నాయో. ఇంకా ప్రతిదీ నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకొచ్చాను, ఎందుకంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా చదువుతారు కదా అని నేను ఆ ఫొటోస్ని కూడా పెట్టాను. సో మీకు నచ్చితే చూడండి. మనము నాగమ్మ అని పేరు విన్నాం కదా, సో వాళ్ళ విగ్రహాలు గోన గన్నారెడ్డి, ఈ పేరు కూడా మనం చాలాసార్లు విన్నాం కదా, వాళ్ళ ఫొటోస్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ వీకెండ్ కాబట్టి మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను, చూసేసేయండి మీరు కూడా వచ్చి. సో కొండవీడు వెళ్దామని ఫిక్స్ అయ్యాము. మేమైతే చిలకలూరుపేట వెళ్ళే రోడ్ నుంచి వెళ్ళాము. ఆ రోడ్డు అయితే అంత మంచిగా అనిపించలేదు, కొంచెం వాటర్ ఆగి, అందులో డిస్టెన్స్ కూడా గుంటూరు నుంచి చిలకలూరుపేట వెళ్ళే దారిలో వెళ్ళకండి, అది కొంచెం మాకు లాంగ్ అనిపించింది. వెళ్ళిన తర్వాత అర్థమైంది. సో ఇంకొక రూటు పిరంగిపురం నుంచి ఉండిద్ది, అటువైపు వెళ్ళండి, తొందరగా వెళ్ళొచ్చు మనం కొండవీడుకి అయితే. అక్కడ పిరంగిపురం నుంచి అయితే 4 కిలోమీటర్స్లో మీరు కొండవీడు అయితే వెళ్ళొచ్చు. మేము వెళ్ళేటప్పుడేమో చిలకలూరుపేట నుంచి వెళ్ళాము, ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం పిరంగిపురం నుంచి వెళ్ళాము. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. కనిపిస్తుంది కదా ఒక కొండ, దాని మీదే ఉంది. కొత్తగా ఘాట్ రోడ్డు అవన్నీ పెట్టారంట. అంతకుముందు అయితే స్టెప్స్ ఉండేయంట పైకి వెళ్ళడానికి. సో ఇప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా రోడ్డు అయితే వేశారు. రోడ్డు ఎలా ఉంది ఏంటనేది చూద్దాము, వచ్చేసేయండి. సో వెళ్ళే దారిలో అయితే మాకు మంచిగా బనానా ట్రీస్ అవి కనిపించాయి. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఏదో ఉంది, ఆ టెంపుల్ దగ్గర అయితే మేము ఆగలేదు. సో వెళ్ళిపోయామన్నమాట డైరెక్ట్గా, మళ్ళీ లేట్ అవుతుందని. ఇక్కడ ఒక పార్క్ కూడా ఉందంట, సైడ్కి వెళ్తే పిల్లలు వెళ్దామన్నారు. సో మేమైతే టైం సరిపోదేమో అని రిటర్న్లో వెళ్దాంలే అమ్మా అని చెప్పాము. ఇంకా మేమైతే డైరెక్ట్గా కొండ మీదకే వెళ్ళిపోదామని వెళ్తున్నాము. సో ఇక్కడైతే ఎంట్రీ టికెట్ తీసుకోవాలన్నమాట. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే అంట. ఆ టికెట్ వచ్చేసి కార్కి అయితేనేమో 40 రూపీస్ తీసుకున్నారు, బైక్కి అయితే 20 రూపీస్ అంట. మళ్ళీ మనిషికి కూడా ఒక్కొక్కళ్ళకి 20 రూపీస్ తీసుకున్నారు. పిల్లలకైతే 5 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ టికెట్ తీసుకున్నారు. సో మా పిల్లలకి వామిటింగ్ అయింది పాపం. ఆ ఘాట్ రోడ్లో కొంచెం అటు ఇటు తిప్పడం వల్ల, అందులో టిఫిన్ చేయగానే బయలుదేరాం కదా, సో కొంచెం ఆగి ఇంకా వామిటింగ్స్ చేసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. వెళ్తుంటే చాలా బాగా అనిపించింది, ఘాట్ రోడ్డు కదా. సో కొండలు చూసుకుంటూ, ఇటువైపు కొండలు, ఇటువైపు గ్రీన్ కలర్ చూడండి పై దాకా ఎలా మలుపులుగా ఉందో రోడ్డు. ఇది గుంటూరు నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ కాబట్టి గుంటూరు వాళ్ళు వీకెండ్లో అయితే మంచిగా రావచ్చు. ఇంకా అలాగే అక్కడక్కడ లొకేషన్ కూర్చొని వ్యూ చూడడానికి కూడా ఇట్లా షెడ్ లాగా వేశారనమాట, రిలాక్స్ అవ్వచ్చు. మేమైతే ఇక్కడ ఆగాము. ఇక్కడ నుంచి వ్యూ కిందకి ఎలా ఉండిద్దో చూద్దాము, వచ్చేసేయండి. సో చూడండి ఎలా ఉందో, చాలా బాగా అనిపించింది. చల్లగా గాలి వస్తుంది, చుట్టూ చెట్లు కదా, అసలు అక్కడే ఉండాలి అనేలాగా అనిపించింది. సో అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం పైకి వెళ్ళడానికి. మళ్ళీ ఇంకా అలాంటి లొకేషన్స్ అక్కడక్కడ ఆగి చూడడానికని చాలా పెట్టారండి, ఒక 4-5 ప్లేసెస్లో అట్లా పెట్టారు. షూటింగ్ చేసుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు, వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది లొకేషన్ అయితే. చుట్టూ కొండలు, కాకపోతే గాలి దుమ్ములు అలా రావడం వల్ల కూడా అక్కడక్కడ కొండలు కొంచెం ఇరిగి పడడం కూడా జరిగింది. సో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండడం మంచిది ఈ ప్లేస్లో. ఇంకొకటి కూడా మాకు ప్లేస్ కనిపించింది, ఇక్కడ నుంచి కూడా చూడొచ్చని. సో కాకపోతే లోపలికి కార్ వెళ్ళనియొద్దు అన్నారు, బయట కార్ పార్క్ చేసుకొని కొంచెం లోపలికి నడవాలి. సో మధ్యలో ఈ పువ్వుల చెట్లు ఉన్నాయి కదా, ఆ పువ్వుల చెట్లు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. మా పిల్లలు అయితే పువ్వులు కోసుకొని మమ్మీ అని నాకు తీసుకొచ్చి ఇచ్చారు. సో అక్కడ ఎలా ఉందో లోపలికి వెళ్తున్నాము, నో పార్కింగ్ అన్నారని ఇంకా మేము వాక్ చేసుకుంటూ వెళ్ళాం. కొంచెం లోపలికి వెళ్తే అక్కడి నుంచి కూడా లొకేషన్ చూడండి ఎలా ఉందో, కింద రోడ్లు, పైనవి, చుట్టూ కొండలు కదా, చాలా అంటే చాలా బాగుంది. నేచర్ని ఆహ్వానించే వాళ్ళు మాత్రం ఇలాంటి ప్లేస్కి వచ్చి హ్యాపీగా ఒకటి అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి హ్యాపీగా వెళ్ళొచ్చు. మా పిల్లలు చూడండి వాళ్ళ డాడీకి ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు మంచిగా. సో ఇక్కడ కొండ చూడండి ఎలా విరిగి పడిందో కదా,
అందుకని బాగా వర్షం అట్లా ఉన్నప్పుడు మాత్రం రాకండి, కొంచెం మామూలుగా ఉన్నప్పుడు వస్తే ఈ ప్లేస్కి బెటర్ అని నాకు అనిపించింది. అక్కడక్కడ బోర్డులు కూడా పెట్టారు, ఏంటి ఏంటి ఈ ప్లేస్ ఏంటి ఈ ప్లేస్ ఏంటని. మళ్ళీ రూట్ మ్యాప్ కూడా పెట్టారు మనకి, దేని తర్వాత ఏం చూడాలనేది కూడా క్లియర్గా ఉంది ఇక్కడ. అది చూసుకొని వెళ్తే మనం అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి చూపించేటోళ్ళు ఎవరు ఉండరు కదా లోపల. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట కొండవీడికి. ఇప్పుడు వరకు మనం ఆ రోడ్డు చూసాం కదా, ఘాట్ రోడ్ ఇక్కడితో అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి లోపల ప్లేసెస్ చూసుకోవాలి అనమాట. అక్కడ రెడ్డి రాజులు, ఇది రూట్ మ్యాప్, దేని తర్వాత ఏది చూడాలనేది ఈ రూట్ మ్యాప్ చూసుకొని వెళ్తే మనం కొంచెం ఈజీగా ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడెక్కడ మనం మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయనేది మనకు అర్థమైంది అనమాట. ఇంకా మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత కార్ పక్కకు పెట్టి ఇక్కడ ఒక కొండ అయితే ఉంది, మా పిల్లలు కొండలు ఎక్కాలని సరదా పడుతున్నారని ఇలా పైకి తీసుకెళ్ళాము. వెళ్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక కొంచెం ఎక్కి అలసిపోయారంట. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అంటే అప్పుడు కాలంలో బిల్డింగ్స్ కదా కొంచెం కూలిపోయి ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ చూడడానికి బాగుంది, కానీ భయంగా కూడా అనిపించింది మాకైతే. సో ఫైనల్గా పైకి అయితే వచ్చేసాను నేను కూడా. వ్యూ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇదైతేనేమో అంతకుముందు యుద్ధం చేయడానికి ఇక్కడి నుంచి చూసేవాళ్ళంట, ఎవరైనా వస్తున్నారా ఎక్కడి నుంచి అయినా అని ఇక్కడ ఉండి చూసేవాళ్ళని మాకైతే చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది. కింద రోడ్డు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా, చుట్టూ రోడ్డు, చుట్టూ కొండలు. సో ఎదురుగ్గా ఇంకోటి కనిపిస్తుంది కదా, అది కోటప్ప కొండ అనమాట. ఇక్కడ నుంచి కోటప్ప కొండ చాలా దగ్గర, ఇక్కడికి వచ్చినప్పుడు కోటప్ప కొండ కూడా వెళ్ళొచ్చు అనమాట. రెండు కొంచెం దగ్గరలోనే ఉంటాయి, ఒక 10 కిలోమీటర్స్ మేబీ అలా ఉంటాయి. సో మా పిల్లల్ని అడిగాను, ఈ చెట్లు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, జానకాయలు అంటారు, ఈ పల్లెటూరులో వాళ్ళకి తెలుస్తుంది. ఇక కొండ ఇక్కడ ఇంకో పెద్ద రాయి చూడండి, ఎంత పెద్ద రాయి పడిపోయిందో రోడ్డు మీద. సో వాళ్ళైతే తీపిచ్చేస్తున్నారు అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు. మా పిల్లల్ని అడిగాం, ఎలా ఉందిరా మీకంటే, చాలా థ్రిల్లింగ్గా చాలా ఎక్సైటెడ్గా ఉంది మమ్మీ అన్నారు. ఎందుకంటే వాళ్ళకి కొండలు అవి తెలియదు కదా, సిటీలో ఉంటారు, ఏం చూస్తారు ఇవి. సో అందుకని అప్పుడప్పుడు వీకెండ్ అలా తీసుకెళ్ళాలి. ఇక్కడ తూర్పు విభాగం, పశ్చిమ విభాగం అట్లా రాసిందనమాట. సో వాటి మీనింగ్స్ అంతా మనకు తెలియదు, బట్ అక్కడక్కడ ఆగి మేమైతే చూసాం. అక్కడి నుంచి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కలాగా కనిపించింది మనకి వ్యూ అయితే. ఇక్కడ కూడా కొంచెం సేపు ఆగి వీడియోస్ తీసుకున్నాము. పిల్లలు అయితే బాగుంది అన్నారు, కానీ నాకు భయం వేస్తుంది, అవి పాతకాలమే కదా, అదేమన్నా పడిపోతుందేమో అని కొంచెం భయం వేసింది. కానీ మా పిల్లలకి మాత్రం భయమే లేదు. సరే అని చూద్దామని నేను వెళ్ళాను, అక్కడి వరకు అయితే వెళ్ళాను, కానీ ధైర్యం సరిపోలేదు, కిందకి చూడాలంటే భయం వేసింది. చూడండి ఎలా ఉందో, కింద కూడా మంచిగా కనిపిస్తుంది కదా. సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంక ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. ఇంక అటు దాటి ఇంకెళ్ళడానికి లేదంట, కార్ ఇక్కడ బయట పెట్టుకొని లోపలికి మొత్తం మనం నడిచే వెళ్ళాలి, ఎంత దూరం అయినా మన ఓపిక. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, ఇంకా చిన్న పార్క్ కూడా ఉంది కిడ్స్ ఆడుకోవడానికి. కాకపోతే పర్ హెడ్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా పార్క్ అయిపోయిన తర్వాత ఇంకేదో చిన్న బిల్డింగ్ లాగా అనిపించింది, అక్కడికి కూడా వెళ్ళి చూసాము. ఇంకా రిలాక్స్ అవుదాం అనిపించింది, కాసేపు రిలాక్స్ అవుదామని ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉంది, దాని కింద అయితే కూర్చున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం, చల్లటి గాలి చాలా బాగా అనిపించింది. ఇంకా కొంచెం తర్వాత ముందుకు వెళ్ళాక ఇక్కడ ఒక పెద్ద విగ్రహం అయితే కనిపించింది, రెడ్డి రాజుల విగ్రహం. లోపల మనకి వేమన తెలుసు కదా, వేమన శతకాలు. సో తను ఇక్కడే ఉండి జ్ఞానం చేసి ఇక్కడ శతకాలు అవన్నీ రాశాడు ఈ గుహలో కూర్చొని అని అయితే మాకు అక్కడ వాళ్ళు చెప్పారనమాట. లోపలికి వచ్చేసాం చూడండి, అంత పడిపోయి కొంచెం ఎండ పడుతూ ఉంది. అంత ముందైతే మంచి బిల్డింగ్ లాగా ఉండేదేమో, ఇక్కడ కూర్చొని తను రాసేవారంతా శతకాలు. మా పిల్లలకి కూడా చూపించాము, ఏమైనా శతకాలు అంటే అందరికీ తెలుసు కదా. సో అక్కడ గుర్రాలు కనిపించాయి. మళ్ళీ ఇంకా అక్కడక్కడ బండల మీద మాత్రం దేవుడు ఆంజనేయ స్వామి ఫొటోస్ అవి పెట్టారు. ఇంకా ఇక్కడ మసీద్ కూడా ఉంది పైకి. సో మేమైతే పైకి వెళ్ళలేదు, ఇక్కడ ఒక బావి ఉంది, కత్తుల బాయో ఏదో సంథింగ్ ఏదో చెప్పారు మాకైతే. ఇంకా అక్కడి నుంచి ఇంకా కొంచెం లోపలికి వచ్చేసామన్నమాట. ఇది భోజనశాల అంట, రెడ్డి వారి భోజనశాల అని రాశారు. ఇటువైపు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బిల్డింగ్ అనేది అయితే ఉంది, ఇదేమో చెరువు. ఇక్కడ మామూలుగా అయితే ఎప్పుడు ఈ
అప్పుడప్పుడు బోటింగ్ అయితే పెడతా ఉండేవారని చెప్పేవాళ్ళు. సో మేము కింద ఒక ఆయన నీళ్ళల్లో ఉన్నారు. సో తనని అడిగాం, మాకు బోటింగ్ ఏమైనా ఉంటుందా అంటే ప్రెజెంట్ బోటింగ్ ఏం లేదండి అన్నారు. సో మేము పైన ఉన్నాము, ఈ చెరువు కింద ఉంది, పైనుంచి కిందకి చూస్తున్నాం అనమాట. మేము చాలా బాగా అనిపించింది, కానీ కొంచెం భయం వేసింది అది పడిపోద్దేమో అని. ఇవన్నీ ఎదురు బొంగులండి, దీన్ని ఎదురు బొంగుల చెరువు ఏదో అంటారట, అన్నీ అవి పెట్టున్నారు. నేనైతే ఎక్కలేకపోయానండి, మా పిల్లలు ఎనర్జీగా ఎక్కారు. సో నేను నిదానంగా అక్కడి నుంచి చిన్నగా వచ్చా. ఇంకా పైన కొండ చాలా ఉంది, మేము సగం వరకు అయితే ఎక్కాము. పిల్లలతో వెళ్ళాం కదా, కాలు నొప్పులు అన్నారు. అందులో అలవాటు మనకి తక్కువ ఉంది కదా, సో ఎక్కువసేపు వెళ్ళడానికి అంత ఇబ్బంది అనిపించింది. ఒక 2 days అయితే బాగుంది అనిపించింది. కాకపోతే నైట్ స్టే చేయడానికి అక్కడ ఫెసిలిటీస్ ఏమి ఉండవు, ఈవినింగ్ కల్లా వచ్చేసేయాలన్నమాట. సో మేమైతే మా వీకెండ్ ఇలా ఎంజాయ్ చేసాము. మీరు ఎవరైనా కొండవీడు వెళ్ళుంటే కామెంట్ చేయండి, కానీ వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా ఒక్కసారి వెళ్ళండి. ఆ వ్యూ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇక ఇప్పటి వరకు చాలే అమ్మ అనిపించింది. నెక్స్ట్ టైం వస్తే ఇంకేదన్నా కవర్ చేయని ప్లేసెస్ ఏమైనా ఉంటే కవర్ చేద్దాంలే అని. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది, సో అది చూసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా మా వారు కారు తీయడానికి వెళ్ళారు. అక్కడ చుట్టూ కోతులు అయితే చాలా ఉన్నాయట. ఏదో ఒకటి చేసి చిన్నగా అయితే కారులోకి వెళ్ళిపోయాడు సైలెంట్గా. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో కిందకి వెళ్ళేటప్పుడు, పైకి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉండిద్ది, కిందకి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉండిద్ది కదా. సో మేము ఇంకా కిందకి వెళ్తున్నాము. ఇంకా మేము కింద నుంచి వచ్చేటప్పుడు ఒక పార్క్ కనిపించింది కదా, సో ఆ పార్క్ కూడా చూద్దాం అనుకున్నాం. అప్పటికి ఆల్మోస్ట్ 3 అయిపోయింది. సో పార్క్లో ఒక 1 hour స్పెండ్ చేద్దాంలే అనుకున్నాము కిడ్స్తో. పార్క్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొకటి కూడా ఉంది, రెడ్లకి సంబంధించి, రెడ్డి రాజులకి సంబంధించింది ఒక మ్యూజియం లాగా. సో దాన్ని కూడా విజిట్ చేసాము. ఆ వీడియో కూడా నేనైతే మీకు పెట్టానండి. సో అది కూడా ఒకసారి చూడండి, అంత రెడ్డిస్ గురించి మాత్రమే ఉంటుంది ఆ వీడియోలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తూ ఉంటాము మీకోసం. సో అక్కడ ఎక్కువ బనానా ట్రీస్ అయితే ఉన్నాయండి. ఇదే అండి అది రెడ్డి రాజుల మ్యూజియం. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. హాయ్ వ్యూవర్స్, కొండవీడు దగ్గర ఉన్న ఒక చిల్డ్రన్ పార్క్ దగ్గరకు వచ్చాము. మేము లోపలికి ఎంట్రీ ఇవ్వగానే టికెట్ అడిగారు. ఒక్కొక్క చిల్డ్రన్కి 20 రూపీస్ అంట. సర్లే అని కట్టేసాము. ఇంకా లోపల ఫ్రీగా ఆడుకొచ్చాము. అక్కడ నెమలీలు కూడా ఉన్నాయి, శివుడి విగ్రహము, నంది విగ్రహము, పార్వతీదేవి విగ్రహము, శివుడి విగ్రహము, ఇంకా అక్కడ ర్యాబిట్స్ కనపడితే మేము ర్యాబిట్స్ తోటి కూడా ఆడుకున్నాము. ర్యాబిట్స్ అయితే క్యూట్గా ఉన్నాయో. ఇక్కడ బుద్ధుడి విగ్రహం చూసాము. ఇంకా అక్కడ జంపింగ్ చూసాము. ఇదేమో రౌండ్ జైంట్ బిల్ అంట. ఇక్కడ కనపడుతున్నాయి కదా, హెలికాప్టర్ రైడ్ ఉండిద్ది. హెలికాప్టర్ రైడ్ దానికి 30 రూపీస్ అంట. మినీ ట్రైన్ ఉంది, దానికి కూడా 30 రూపీసే. ఫిషెస్ రౌండ్ ఉంది, అది 20 రూపీస్. సైక్లింగ్ గ్రౌండ్ కూడా ఉంది, అది కూడా 20 రూపీస్. ఇదేదో మమ్మీ ట్రైన్ అంట. ఇక్కడ ఎలిఫెంట్స్ అను ఫొటోస్ తీసుకోవడానికి పెట్టారు, బాగుంది. ఇది యారో షూట్. పాండా ట్రైన్, ఇది మినీ పాండా ట్రైన్. ఇక్కడ దేవుడి విగ్రహము. ఇంకా అన్నీ చూడడమే కాదులే అని కార్ రైడ్ కూడా ఎక్కాము. పెద్ద ట్రైన్ రైడ్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా సైకిల్ రైడ్ ఉంది, 20 రూపీస్ చెప్పాను కదా. కార్ రైడ్ కూడా చాలా బాగుంది. పక్కనే షటర్ క్లోజ్ చేసేసారు. ఇదైతే సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహం అన్నమాట. ఇక్కడైతే చాలా పువ్వులు ఉన్నాయి. ఇంకా ఇక్కడేమో స్వామిది ఒకటి ఉంది. తర్వాత ఇక్కడైతే ఫోటోషూట్ తీసుకోవడానికి సూపర్గా ఉంటుంది. పార్క్ కంటే ఫోటోషూట్ పార్క్ అని పెడితే బాగుండేది. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. కృష్ణుడి విగ్రహం, రాముడి విగ్రహం, ఇంకా చాలా విగ్రహాలు అయితే సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే మేము కార్లో ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఆ రోజు మేము ఫుల్ ఆడుకున్నాం. నాకు డ్రైవింగ్ అయితే వచ్చు. మాన్లం వైల్డ్ అయితే ఫుల్ గుద్దాను.
ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు నన్ను ఫుల్ గుద్దారని నేను గుద్దుదాం అనుకున్నా, కానీ అన్నయ్య నా పక్కనకి వచ్చాడని నేనేం చేశానంటే నేను కారు ముందుకు నడుపుదాం అనుకుంటే కార్తీ వచ్చేసింది అశ్వ దగ్గరికి. గుద్దితే నేను వెళ్దాం అనుకున్నా, కానీ వెళ్దాం అనుకుంటే స్పీడ్కి వెళ్ళిపోయాను నేను. అశ్వ ఏమో నన్ను వెళ్ళు అంటే నేను మాత్రం వెళ్ళాను. నాకు కార్ డ్రైవింగ్ వచ్చాను. ఈ రోజైతే మేము కార్ అయితే నడుపుతున్నాం అనమాట. ఎందుకంటే నాకు కార్ డ్రైవింగ్ అంటే ఇష్టం. అయితే నేను పింక్ తీసుకుందాం అనుకుంటే పింక్ తీసుకోకుండా గ్రీన్ తీసుకున్నా, ఎందుకంటే నాకు గ్రీన్ అంటే ఇష్టం అని. మీకైతే కార్ డ్రైవింగ్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. కొండవీడిలో కార్ డ్రైవింగ్ కోసం అయితే వచ్చాము. ఇక్కడ చిన్నపిల్లలకి కార్ డ్రైవింగ్ 3 ఉన్నాయి. మేమైతే ఒకరినొకరం గుద్దుకుంటున్నాము. చాలా ఎంజాయ్ చేసాం మేము. అక్కడ కింద ఒక పార్క్ కనిపిస్తే ఆ పార్క్ లో కార్ డ్రైవింగ్ ఉంది. మేము అక్కడికి వచ్చేసి కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నాము. 50 రూపీస్ తీసుకున్నాను మా దగ్గర. అయితే మేము ఆ రూమ్ అంతా తిరిగేసాము. 3 కార్సే ఉన్నాయి. గీతు ఏమో మా అక్కేమో నేను రాను అని చెప్పింది. మేము ముగ్గురం అయితే ఆడుకుంటున్నాము, ఒకళ్ళొకళ్ళం గుద్దుకుంటున్నాము. ఫుల్గా హ్యాపీ అనిపించింది మాకు. మేము చాలా ఎంజాయ్ చేసాము. మేము కొండవీడికి వచ్చాము కాబట్టి కొండలు కూడా ఎక్కుదాం అనుకున్నాము. ఓన్లీ 4 మినిట్సే అంట. ఆ 4 మినిట్స్ అన్నా ఎక్కువసేపు ఎంజాయ్ చేయాలని మేము రౌండ్గా తిరుగుతున్నాము ఒకటే చోట. ఆ రూమ్ అంతా తిరిగాము. తర్వాత మేమిద్దరం అయితే అక్కడ ఆగిపోయాము. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము అక్కడ నుంచి. మా చెల్లెమో తిరుగుతూనే ఉంది. తర్వాత మేము బ్యాక్ వచ్చి కార్ డ్రైవింగ్ చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేయండి. Bye guys, wish to all.